ఒక్క ఛాన్స్‌లో ఎవరైనా సరే కొత్తగా వస్తే ఛాన్స్‌లు అనేసరికి టీమ్స్‌లో పెడుతూ ఉంటారు. నిన్ను డైరెక్ట్‌గా యాంకర్‌ని చేసేసారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తది. ఏంటికి అనిపియదు మనం ఫేమస్ అయితే మనల్ని యాడైనా పెడతారు. యాడైనా మనల్ని ఫేమస్ అయితే మనల్ని యాడైనా ఆ! పెడతారు. ఓకే. నీది స్టార్టింగ్ వీడియో ఏంటి? ఫస్ట్ నువ్వు చేసిందేంటి? రాళ్ళతో దింగితే కళ్ళదురుతాయి. ఎవరితో చేసావు? ఆదిశేషులన్న. ఆదిశేషులనా? ఆయనతో ఫస్ట్ పరిచయమా? ఈయనతోనా పులివెందుల ఫస్ట్ మహేష్ గారు? ఆదిశేషులన్న. ఆ! ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌తో పరిచయం. హ్మ్. మళ్ళా ఆదిశేషులన్న, హ్మ్. మళ్ళా మహేష్ అన్న. వాళ్ళే వచ్చారా నీ దగ్గరికి? నువ్వు వెళ్ళావా వాళ్ళ దగ్గరికి? ఛాన్స్ ఫస్ట్ కోసం? ఇద్దరం పోయినాం. హ్మ్. ఆయన నా సోవం తాగొచ్చాడు, నేను సోవం తాగొచ్చాం. అంటే ఇప్పుడు ఇనామయ్య కాడ అట్ట పరిచయమైంది. ఎక్కడ? ఇనామయ్య. ఇనామయ్య? అంటే ఇనామయ్య పెడతాం. చీరెలు, గిర్రెలు అని బాగా డైలాగులు వేసుకుంటా అది ఇదని ఆదిశేషులన్న అప్పుడు ఛానల్ పెట్టినాడు. హ్మ్. రారా చేద్దురు రారా అంటే చేసినాము. మరి నువ్వు కొంతసేపు ఆదిశేషులు గారితో, కొంతసేపు పులివెందుల మహేష్ గారితో ఇలా జంప్ అవుతూ ఉంటావు గదా! ఆ! ఎందుకని? అలా జంప్ అయితేనే అందరూ తెలిసేది. అంటే నువ్వు అటు జంప్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఓకేనా? నువ్వు ఒకవేళ వీళ్ళకి ఓకేనా? ఆ! వీళ్ళని ఒప్పించి మాట్లాడి ఒప్పించి జంప్ అవుతావా? చెప్పు. రాళ్ళతో ఏదో అన్నావు కదా! ఇప్పుడు చెప్పు. చెప్పు. నవ్వుతావేంటి? నేనేం చెప్పాలక్క? నువ్వు అడిగిందని నీ క్వశ్చన్ చెప్పాలా కానీ. క్వెషన్ చెప్తా. ఆన్సర్ చెప్పు. క్వెషన్ నేను అడుగుతా గాని. అంటే నార్మల్‌గా నేను మాట్లాడుతూ ఉంటాను. స్టార్టింగ్ అంతా ఆదిశేషులు గారితో నువ్వు ఉన్నప్పుడు నేను నీ ఇంటర్వ్యూ కావాలని అడిగాను. రొట్టె గానికి మేము ఇవ్వము, పర్మిషన్ ఇవ్వము, తనకి ఇంటర్వ్యూ వద్దు అని చెప్పారు. ఇప్పుడు పులివెందుల మహేష్ గారిని అడిగితే గనుక రండి మేడం రొట్టె గాడు మా దగ్గరే ఉన్నాడు తీసుకోండి అని చెప్పారు. మరి పులివెందుల మహేష్ గారికి ఇదేంటి ఆదిశేషులు గారికి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఇద్దరికి డిఫరెన్స్ అనేది ఏం లేదుక్క. హ్మ్. వాళ్ళు బాగా చూసుకున్నారు, వీళ్ళు బాగా చూసుకున్నారు. ఇద్దరి దగ్గర ఎక్కడ నువ్వు ఎక్కువ ఫేమస్ అయ్యావు? యూట్యూబ్‌లో వీళ్ళ దగ్గర ఫేమస్ అయినా, వీళ్ళ దగ్గర ఫేమస్ అయినా. అంతే కదక్క. హ్మ్. ఇప్పుడు నీకు నాన్న అంటాడు, అమ్మ ఉంటుంది. ఇద్దరిని ఇష్టపడతావు కానీ ఒకరిని ఇష్టపడతావు అక్క. ఓకే. అమ్మ, నాన్న వీళ్ళిద్దరు. అలా. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆదిశేషులు గారు పిలిస్తే వెళ్తావా? వెళ్ళు. ఎందుకని? అమ్మని వదిలేస్తావా? అమ్మ, నాన్న? అట్టా కాదక్క. హ్మ్. అంటే ఇప్పుడు ఈయన నమ్ముకో ఉన్నాడుక నా మీద అన్ని. అందుకు నేను పోనుక. ఇంక మానేసిన. అట్ట పోవడం మానేసినాక. అటు పోవడం మానేసినావా? ఓకే. అంటే అదే కొంతసేపు అక్కడ ఇక్కడ ఉంటున్నావు కదా! వాళ్ళకేమో తెలీదు కదా వాళ్ళకి. నువ్వు వెళ్ళావు, చేసావు అని చెప్పి. అందుకని అడుగుతున్నావు. నీకు నువ్వుగా వెళ్ళావా? లేకపోతే ఎవరైనా పిలిస్తే వెళ్తావా? పిలిస్తేనే కదక్క వెళ్ళేది. వాళ్ళు పిలిచకుంటే మళ్ళా ఏమన్నా అంటే మనం పడం కదక్క. ఓకే. సో, నిన్ను 'జబర్దస్త్‌లో' కూడా చూసాం. చూసా. మంచిగా చేసినావు ఎళ్లి. అసలే ఎంత రగడ్‌గా చేస్తారు ఆయన. యాటిట్యూడ్ స్టార్ ఆయన. ఆయన 'చంటి' గారి మీదే డైలాగులేసావు కదా! ఆయనతో చేయడం ఎలా అనిపిచ్చింది? ఇంగా దడ పుట్టిందిక్క. అవునా? అంత పెద్దోళ్ళతో చేసేయాలకు. అవునా? మరి అంతలా కనిపించలేదు కదా స్టేజ్ మీద? మాటల్లో ఉంటది గానీ గుండెల్లో ఉండదు కదక్క. ఓహ్! అవునా? ఎలా అనిపించింది? అక్కడి దాకా ఎలా ఎళ్ళావు? ఆ జర్నీ అంతా ఎవరి వల్ల? మహేష్ అన్నక్క. మహేష్ గారే చేశారా? ఓకే. మహేష్ గారు చేశారు. ఎళ్ళావు 'జబర్దస్త్‌కి'. మళ్ళీ ఇప్పుడు దాకా చేస్తున్నావా? అక్క ఇప్పుడు చేస్తున్నావా? చేయలేదక్క. ఎందుకని? అన్న వాళ్ళు ఓ స్కిట్ అన్నకు బాలేదక్క. చంటి అన్నకు. అందుకు చేయలేదు. అందుకే చేయట్లేదు. మిగిలినోళ్ళు స్కిట్‌లోళ్ళు ఎవరైనా సరే అడిగారా నిన్ను? కెమ్ము కార్తీక్ అన్న అడిగారు. మరి ఎళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకని? అంటే ఏం లేక. ఏం లేదంటే? అంటే 'జబర్దస్త్' మంచిది నీకు ఒక 'జబర్దస్త్' అంటే ఇష్టమనే ఎళ్ళావు కదా! అంటే అది నా తరపు నుంచి నాకు ఫోన్ చేయలేదక్క. హ్మ్. వేరే వాళ్ళకి ఫోన్ చేశారక్క. ఆహా! వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ ఇప్పించుకోవడం అట్లా నాకు తెలియదు. చేయిష్టం లేదా? ఆ. ఓకే. ఓకే. నా ఫోన్ చేస్తే మా అమ్మతో మాట్లాడితే పోవచ్చక్క. ఓకే. మీ మమ్మీ గారితో చేస్తే నువ్వు వెళ్తావు. చేపిస్తానులే అయితే నా దగ్గర నెంబర్‌లున్నాయి. చేపిస్తాను. ఓకేనా? వెళ్తావా అయితే? అన్న మహేష్ అన్న అయితే పంపిస్తుంటాడక్క. ఆ! అన్న మహేష్ అన్న ఏ దానికి వెనకాడక్క. ఆ! డబ్బులో కానీ తిండిలో కానీ ఏ దాంట్లో కానీ వీడియోలో కానీ ఇక వీడియోలో ఎవరినన్నా మనం ఎదగాలంటే తొక్కుతారక్క. అలా తొక్కనియడక్క మహేష్. హ్మ్. ఇంకా ఎదగనిస్తాడక్క. హ్మ్. అలాంటోళ్ళని వదిలి ఒక్కొక్కసారి వెళ్ళిపోయావు కదా నువ్వు? అక్క అప్పుడు మళ్ళీ రప్పించారు. మళ్ళీ వచ్చినాక బాధలేసింది అక్క. ఆ! ఈయన చేసే త్యాగాలు. అంటే వీళ్ళందరినీ వదిలి మళ్ళీ రావడం అనేది మళ్ళీ వీళ్ళేం అనలేదు కూడా నిన్ను. నన్నేమనలేదు. మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేసి నేను టీమ్‌లో కాకుండా వీడు డైరెక్ట్‌గా తెలుసుకొని వచ్చారా అనుకున్నారు కానీ హ్మ్. వీడు మన కోసం డబ్బు కోసం అట్లా రాలేరా అనుకోలేక. అనుకోలేదా? వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాపీయా? అక్క ఓకే.